జాగృతికే తన జీవితమిచ్చిన నాయకుడు నర నరమున నెత్తుటిలో జనహితముని తలచిన సేవకుడు రగిలే నిప్పు కణములే తన అనుచరులు కదిలే అగ్గి పిడుగులే జన సైనికులు జనసేన ఇది జనసేన జనమందరి గెలుపీసేన జనసేన ఇది జనసేన అభివృద్ధికి అడుగీసేన జనసేన ఇది జనసేన జనమందరి గెలుపీసేన జనసేన ఇది జనసేన అభివృద్ధికి అడుగీసేన జన 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 జాగృతికే తన జీవితమిచ్చిన నాయకుడు నర నరమున నెత్తుటిలో జనహితముని తలచిన సేవకుడు సంస్కృతి పరిరక్షణ తత్వం జనసేన ఇది జనసేన జనమందరి గెలుపీసేన జనసేన ఇది జనసేన అభివృద్ధికి అడుగీసేన జనసేన ఇది జనసేన జనమందరి గెలుపీసేన జనసేన ఇది జనసేన అభివృద్ధికి అడుగీసేన జన 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 జాగృతికే తన జీవితమిచ్చిన నాయకుడు నర నరమున నెత్తుటిలో జనహితముని తలచిన సేవకుడు చట్టం తెస్తుంది పవనుడి పట్టం అడుగడుగున వీరత్వం చూపేలా మారెను పయనం తనకంటూ వైభోగం జనసేనుడితోనే సాధ్యం తన వెంట సైన్యం పంపేందుకు సర్వం సిద్ధం జనసేన ఇది జనసేన జనమందరి గెలుపీసేన జనసేన ఇది జనసేన అభివృద్ధికి అడుగీసేన జనసేన ఇది జనసేన జనమందరి గెలుపీసేన జనసేన ఇది జనసేన అభివృద్ధికి అడుగీసేన జన 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 జాగృతికే తన జీవితమిచ్చిన నాయకుడు నర నరమున నెత్తుటిలో జనహితముని తలచిన సేవకుడు అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు బండ్లపల్లి పంచాయతీ తరపున స్వాగతం, సుస్వాగతం. బండ్లపల్లి పంచాయతీ నల్లూరుపల్లి గ్రామం నందు ఈరోజు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మరియు జాయినింగ్స్ కార్యక్రమానికి విచ్చేసిన పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులైనటువంటి శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరి కరతాళాల మధ్య ఆయన వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి బండ్లపల్లి గ్రామ ప్రజలకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
రెండు నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టింది పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గోల్డెన్ స్పూన్తో ఉన్న వ్యక్తి ఈరోజు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు కావాలి, ప్రతి వ్యక్తి కూడా బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో అష్టకష్టాలు ఎదుర్కొని నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయన ఛత్రాధిపత్యం చేసి 2024 సంవత్సరంలోనే ఆయనే నెంబర్ 1గా నిలిచి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని ఆయన కృషి చేస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ మనం ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి, జనసేన పార్టీలోకి మనకు ఎందుకు రావాలంటే, జనసేన పార్టీ నిస్వార్థంగా ప్రజల కోసమే, ప్రజల కొరకే పాటుపడే పార్టీ జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు. మీకు ఒక విషయం చెప్తాను. నిన్ననే ఇంటర్మీడియట్ కాలేజీలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం ప్రవేశపెట్టారు. మీరు అందరికీ గమనించినట్లయితే గడిచిన సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ పథకాల పేర్లకు వాళ్ళ పేర్లు, వాళ్ళ నాన్న పేర్లు, వాళ్ళ తాత పేర్లు, వాళ్ళ ముత్తాత పేర్లు పెట్టుకునేవాళ్ళు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి ఎవరైతే సేవలు అందించారో, ముఖ్యంగా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గుర్తించుకోవాలి, వాళ్ళని మనం స్మరించుకోవాలని మన మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలంటే ఆయనకు ఉద్దేశం ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తికి మనమందరం కూడా తోడ్పడాలని మనం మీకు అందరికీ కూడా ఉపయోగంగా తెలియజేస్తూ, ఇంకో విషయం, వేణుగోపాల్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమై పుంగనూరు నియోజకవర్గంలో సామాజికంగా కాదు రాజకీయంగా కూడా మన పుంగనూరుని అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశంతో వచ్చారు. అదేవిధంగా మీకు కూడా తెలుసు, నిన్ననే హైందవ శంకారం ఇప్పుడు విజయవాడలో జరుగుతుంది. హైందవ శంకారానికి నా వంతు సాయం అని చెప్పి దాదాపు 6 బస్సులు ఆయన ద్వారా ఇచ్చారంటే ఆయన ఉద్దేశంగా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఎవరైతే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారో మీకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. వేదిక ముందున్న జన సైనికులకు, జనసేన పార్టీలోకి రాబోతున్న వ్యక్తులకు, వీర మహిళలకు మా అపూర్వమైన స్వాగతం పలుకుతూ, వేదికని అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మామూలుగా ఈరోజు మొదట నాకు మైక్ ఇచ్చేస్తాడేమో టెన్షన్ పడినా కొంచెం రిలీఫ్ చేసినాడు శివ గారు కూడా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన సినిమా రంగంలోకి రాకముందు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని సామాన్యులకు ఏదో ఒక ఆయన వంతు కృషిగా ఏదో ఒకటి చేయాలనే ఒక తపనతో ఉండేవాడు. కానీ ఆయన శక్తి సరిపోకుంటే వారి కుటుంబం అంతా ఆయన్ని బలవంతం చేసి ఇష్టం లేని సినీ రంగంలోకి తీసుకురావడం జరిగింది. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ఉదాహరణకు చెప్పాలంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాలిపోతాడు. అలా మనకు తెలియకుండా అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. దేవుడి దయ, ఎంతో మందిని అభిమానుల్ని సంపాదించుకొని ఈరోజు దేశ రాజకీయాలను మార్చే శక్తిగా ఎదిగినారంటే ఆయన మహిళలకైతే ఏమి, యువతకైతే ఏమి, నిన్న చూస్తే ఒక సినిమాకు సంబంధించిన వేదిక పైన కూడా క్షేమంగా వెళ్ళండి, అమ్మా నాన్నని అడిగినట్లు చెప్పండి అని చెప్పిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి. ఇది పవన్ కళ్యాణ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఒక ఎన్విఆర్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు, గుళ్ళకైతేనేమి, ఆరోగ్యపరంగా వారికి ఇబ్బందులు పడుతుంటే వారికైతేనేమి, దీంట్లో కుల మతాలకు తావివ్వకుండా మసీదులకైతేనేమి, చర్చిలకైతేనేమి, గుళ్ళకైతేనేమి ప్రతి ఒక్క దానికి నేనున్నానంటూ అడిగిన దీనికి సాయం చేస్తూ ఈరోజు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన కడపకే రాకుండా నియోజకవర్గంలో నా వంతు నేను ఏదో ఒకటి చేయాలనే ఒకే ఒక్క కారణంతో పవన్ కళ్యాణ్ గారిని ఆయన దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితేమి, రాజకీయంలో ఆయన చేస్తున్న
ఫలితాలు అయితే ఏముంది. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనేక పార్టీలు ఆయన కడప తొక్కి మా పార్టీలోకి రా అని చెప్పినా కూడా వినకుండా కొంచెం టైం వెచ్చించి ఒక కఠినమైన నిర్ణయం, సరైన నిర్ణయం అనుకుంటున్నాం. మేమైతే పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసేదానికి శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఆయన భుజాలపైన జనసేన పార్టీని తీసుకెళ్లే విధంగా చూస్తుంటే రాబో రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో 5 సార్లు ఎలక్షన్ జరిగినా 6 సార్లు ఎలక్షన్ జరిగినా జనసేన పార్టీ కంచుకోటలా తయారు చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. అలా చేయాలని మేము కూడా ఆశిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఆదేశాల పరంగా మేము కూడా మా శక్తివంతులు కృషి చేస్తూ మేము చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ సింబల్ రాకముందు మేము అనుకునేవాళ్ళం, అప్పుడు ప్రజారాజ్యంలో రైలు ఇంజన్ గుర్తు రాకముందు ఒక కన్ను గుర్తు వస్తుందేమో అని మేము ఆశించాము. ఆ రోజు రైలు ఇంజన్ రావడము. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలా అనేవాడు, పిడికిలి. దీని శక్తి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటే దీనికి పవర్ లేదు, ఇలా ఉంటేనే దీని పవర్ అనేది ఉంటుందని మేము కూడా పిడికిలి గుర్తు మన పార్టీ సింబల్ వస్తే బాగుంటుందని చాలా ఆశపడ్డాము. ఆ రోజు పారదర్శకంగా మన పాలన ఉండాలనే ఒకే ఒక్క కారణంతో గాజు గ్లాస్ రావడం జనసేన పార్టీకి. ఈ సింబల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఐక్యమత్యమే మహాబలం. మనం పార్టీ డెవలప్ కావాలన్నా, నియోజకవర్గంలో డెవలప్ కావాలన్నా ఐక్యమత్యంగా ముందుకు తీసుకెళ్ళి మా బాధ్యతగా కూడా మేము తీసుకెళ్తూ పార్టీని డెవలప్మెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి గడపకు చేరే విధంగా శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి సమక్షంలో ప్రతి ఒక్క కార్యక్రమము విజయవంతంగా పూర్తి చేసి రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ జనసేన పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తికి గుర్తింపు వచ్చేలాగా నామినేటెడ్ పదవుల్లో కానీ అందరూ ఏకమై వారందరికీ కూడా పదవులు తీసిచ్చే విధంగా మా వంతు కృషి మేము చేస్తున్నాము. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని జనసేన పార్టీని పుంగనూరు నియోజకవర్గంలో తరాలకు రేపు మా పుట్టబోయే బిడ్డలకు కూడా ఇలా జనసేన పార్టీ అనేది పుట్టింది, ఇలా ఉండాలి అనే వాళ్ళకు కూడా మేము ఇక్కడి నుంచి కంచుకోటలా తయారు చేస్తూ పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, పార్టీలోకి రాబోతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నిలబెట్టాలని కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బండ్లపల్లె, నెక్కుంది, ఏ కొత్తకోట, ఏతూరు ఇంచుమించు అన్ని పంచాయతీల నుంచి ఇక్కడికి ప్రజలు విచ్చేయడం జరిగింది. చాలా సంతోషం. మీ అందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా వేదికను అలంకరించిన నా సహోదరులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మన నల్లూరుపల్లి, నేను చెదల్లవాడిని అనుకుంటారు, కానీ చాలామందికి తెలియని విషయము, ఇంచుమించు 20 సంవత్సరాలు నా జీవన గమనంలో, అంటే పుంగనూరు గడ్డపై నా జీవన గమనంలో 15 నుంచి 16 సంవత్సరాలు నేను నల్లూరుపల్లిలోనే ఉన్నాను. నల్లూరుపల్లి నా జన్మస్థలం. నేను ఇక్కడే పుట్టాను. ఇంచుమించు నాకు ఊహ తెలిసే వరకు, అంటే 9-10 సంవత్సరాల వరకు నేను ఇక్కడే పెరిగా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు వెంకటరామరెడ్డి, వసంతమ్మ అయితే నాకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో సంస్కారం నేర్పించిన గొప్ప దంపతులు స్వర్గీయ మామగారు అయినటువంటి చంద్రారెడ్డి, గురురెడ్డి గారు చంద్రారెడ్డి మరియు రత్నమ్మ గారు. నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నన్ను పెంచి వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళతో సమానంగా
నాకు 2 పిల్లలు కాదు 3 పిల్లలని మా మామ ఇంచుమించు నాకు 10వ తరగతి వరకు, అంటే ఆయన 15 సంవత్సరాలు వచ్చే వరకు నన్ను కంటికి రెప్పలాగా కాపాడాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేనందుకు చాలా చింతిస్తున్నాను. ఆయనగానే ఉండింటే ఈరోజు చాలా సంతోషపడేవాడు. సంతోషం. ఆయన ఎక్కడున్నా నా యొక్క క్షేమం కోరుకుంటారని, అంతేకాకుండా ఈ గడ్డకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. మామూలు విషయం కాదు. నా జీవన గమనంలో నాకు జీవితాన్ని, అంటే సమాజాన్ని పరిచయం చేసిన ఊరు నల్లూరుపల్లి. సో కాబట్టి ఈ ఊరికి ఎంత చేసినా తక్కువే. నా జీవితంలో మొట్టమొదటి స్థానం నల్లూరుపల్లికే ఉంటుంది. అది నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నల్లూరుపల్లి ప్రారంభంలో, నా జీవితం ప్రారంభంలో ఇక్కడ చాలా సందడి కోలాహలం నెలకొని ఉండేది. నేను చిన్నప్పుడు ఇక్కడ పండుగలన్నీ ఇక్కడే చేసుకునేవాడిని కాబట్టి రాను మీ ఊరు కొంచెం తగ్గిపోతూ వస్తుంది. అంటే విలేజెస్ ఎవరైతే ఉన్నారో గురురెడ్డి గారి ఫ్యామిలీస్ కావచ్చు, రామరెడ్డి గారి ఫ్యామిలీస్ కావచ్చు, ఒకంత ఊరు సడలించుకుపోయింది. ఇక్కడ నుంచి ఇల్లులు పరస్థలాలకు వెళ్ళిపోవడము, ఊరు ఖాళీ అయిపోవడము, ఇటువంటి ప్రభావం కూడా చూశాను నేను. అటువంటి సమయంలో కూడా ఎన్ని జరిగినా నేను ఈ ఊరు వదలనని ఇక్కడ నిలబడి వ్యక్తి మా రెడ్డి మామ. ఏ రోజు ఆయన ఒకవేళ జీవనోపాధికై బెంగళూరు వెళ్ళినా కూడా ప్రతి వారానికి 2 రోజులు ఇక్కడే ఉండేవాళ్ళు. ఊరంటే ఆయనకు అంత అభిమానం. నేను పార్టీలో చేరుతున్నాను, ఇట్లా మన ఊరు మనకు సపోర్ట్ చేయాలి, మీరందరూ గట్టిగా నిలబడాలని అడిగిన వెంటనే నేను ఒక మాట కూడా చెప్పలేదు. ఆయనే అన్ని పనులు వదులుకొని వారం రోజులు, నాకు ఇంచుమించు 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి అన్ని పంచాయతీల నుంచి ఏకొత్తకోట, బండ్లపల్లి, ఏతూరు, నెక్కుంది, ఈ పంచాయతీల్లో గ్రామాలందరి నుంచి అందరినీ వెళ్ళి కలిసి మన బిడ్డ ఎదుగుతున్నాడు, మనం ఆశీర్వదించాలి, ఖచ్చితంగా మనం ఏకదాటిపైన ఉందామని ఇంచుమించు 10 రోజుల నుంచి తిరిగి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అందుకు నా జన్మల నేను వారికి రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అంతకు మించి యాక్చువల్గా ఆయన బండ్లపల్లికి ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్. ఒకే ఒక మాట చెప్పాను, మామ ఖచ్చితంగా మీరు నిలబడాలంటే నా రక్త సంబంధము, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారని ఇంచెందుగా కొంచెం కూడా ఆలోచించకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని విజయవంతం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ విషయాన్ని జన్మలో నేను మర్చిపోను. ఖచ్చితంగా నా గుండెల్లో పెట్టుకొని ముందరికి ఏం చేయాలో అన్నీ నేను చేస్తాను కూడా. ఖచ్చితంగా బండ్లపల్లి పంచాయతీ ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమంతో అసలు నాకు ఆశ్చర్యం, ఎందుకు నన్ను ఇంత స్వాగతించారో మీరు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా నాన్న ఈ ఊరల్లుడే, నేను ఈ ఊరల్లుడే. ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి నేను సుపరిచితున్నే. ప్రతి ఒక్క ఇంటిలో నా ఇక్కడే పుట్టాను, ప్రతి ఒక్క ఇంట్లో నా భోజనం చేశాను. చాలా వరకు మాకు తెలిసి అన్ని ఇంట్లోనే నేను తిరిగాను ఇక్కడ. కానీ నాకు ఇంత స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ వాడిని, ఎప్పుడు మీతోనే ఉంటాను. మీరు గుండెల్లో పెట్టుకోండి చాలంతే, మా వాడని గుండెల్లో పెట్టుకోండి చాలంతే. చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు మమ్మ. ఖచ్చితంగా మన జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ఈ పంచాయతీకి గుర్తింపు తీసుకొస్తానని సభాముఖంగా మీకు అందరికీ మాటిస్తున్నాను. అంతేకాకుండా ఇంకో వ్యక్తి మనకి యాక్చువల్గా మా నాన్న వాళ్ళతో, మా మామ వాళ్ళతో తిరిగిన వ్యక్తి ఆయన. నాకు ఒక 2-3 సార్లు పరిచయం అంతే. అంటే ఈ ఊరే, నేను అసలు చాలా తక్కువ ఆయన చూడడం, కలవడం కూడా. నేను ఇట్లా నల్లూరుపల్లిలో ప్రోగ్రాం పెడతాను అని చెప్పిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన సొంత వెహికల్ తీసుకొని మొత్తం 4 పంచాయతీలు తిరగడం జరిగింది. వేరే పార్టీ నుంచి ఒకరు ఫోన్ చేసి కూడా అడిగారు, ఏమయ్యా మీరు జనసేనకి ఏంటికి పనిచేస్తున్నారు, ఇది పద్ధతి కాదంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, నాకు పార్టీ కాదు ముఖ్యము, మా బావ ముఖ్యము. ఆయన గుండెల్లో అంత అభిమానం ఉందని నాకు కూడా తెలియదు. ఆయన ఎంత అభిమానం చూపించాడో దానికంటే
ఒక రెట్టు ఎక్కువగా నేను ఆయన గుండెల్లో పెట్టుకుంటాను. ఆయనే మా రాఘవబావ. ఖచ్చితంగా ఆయన్ని చిరస్థాయిగా నా గుండెల్లో పెట్టుకుంటాను. వేరే ఏ ఒత్తిళ్ళు వచ్చినా కూడా చాలామంది భయపడతారు, వద్దులే మనకెందుకు అని చెప్పేసి. నేను చాలా తక్కువ పరిచయం అయినా కూడా నువ్వు మా బావ, ఖచ్చితంగా నేను మీకు నిలబడకపోతే మేము ఎవరికి చేసేది అని చెప్పేసి నా వెన్నుదన్నుగా నిలబడి ఈరోజు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది. చాలా సంతోషం. సో ఇలాగా చాలామంది, మన సుభాష్ అయితే ఏమి, అప్రిడెన్ అయితే ఏమి, మన వాళ్ళు మొత్తం కంప్లీట్గా ఒకరండి. నేను పేర్లు చెప్పుకుంటా పోతే సాయంత్రం అయిపోతుంది. ప్రతి ఒక్కరూ మా వేణుగోపాల్ రెడ్డి మా సొంత మనిషి, ఖచ్చితంగా మాకు మేలు చేస్తాడని చెప్పి ఈరోజు ఒక బలమైన ఒక శక్తిని ఎదిరించి, నేను చిన్నవాడిని, వాళ్ళ కళ్ళు ముందర పుట్టాను, నా మీద నమ్మకం పెట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా మీ యొక్క నమ్మకాన్ని నిలబెడతానన్నా. ఏ రోజు మీరు ఎలాగైతే 2006 నుంచి ఇంచుమించు 4 టర్ములు 20 సంవత్సరాలు, అంటే ఇవి ఎలా, ఈ పంచాయతీలు ఎలా ఉంటాయంటే, మీ ఇంచుమించు 6 పంచాయతీలు ఇక్కడ, ఏ కొత్తకోట, నెక్కుంది, బండ్లపల్లి, ఏతూరు, గుడిసిపాండ్ పంచాయతీ. ఈ 7 పంచాయతీలు మీరు గమనించండి. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఏ పార్టీకి అయితే తీసుకున్నాయో అదే పార్టీని తీసుకెళ్తాయి, కానీ వేరే పార్టీకి వెళ్ళం. అంత కట్టుబడి ఉంటాయి ఈ పంచాయతీలన్నీ. అంత గొప్ప ఉడంబడిక చేసుకునే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, ఒక మాట మీద నిలబడే వ్యక్తులు. మీరంతా చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే మనకి ఎవరు ఏం చేస్తున్నారు అనేది పక్కలో పెట్టేస్తే, మనకు చేస్తారా చేయరా ఇదంతా లేదు. మనమందరం ఒక దారిలో వెళ్దామంటే అందరూ కలిసి వెళ్తున్నారు. పెద్ద మనుషులు వచ్చేసి మేము ఇది చేస్తామని చెప్తే ఖచ్చితంగా మీకోసం మేము ఉంటామని చెప్పేసి ఎన్ని శక్తులు ఎంతమంది మిమ్మల్ని లోపరుచుకోవాలని చూసినా కూడా మీరు లోపడకుండా ఇంతవరకు ఒక వ్యక్తి వెనక నిలబడ్డారు. సంతోషం. నేను మీ బిడ్డని, మీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ మీ ఇంట్లో మనిషిగా ఉంటాను. ఈరోజు చూడండి, ఇక్కడి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి మాటిస్తున్నా, రాబో 25 సంవత్సరాలు ఈ 6 పంచాయతీలు మీ కంచుకోటలా నిర్మించే బాధ్యత నాది సార్. అలాగే ఈ పంచాయతీల గురించి మీరు కూడా ఆలోచించండి సార్. మా వాళ్ళు చాలా నిష్ణాతులు, చాలా గొప్ప వ్యక్తులు. వీళ్ళకి అసలు ఏం అవసరం అనేది తీర్చేదానికంటే ముఖ్యంగా వాళ్ళు చాలా చిన్నవి అడుగుతున్నారు. అవిటిని పెట్టి రాజకీయాలు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చేస్తారు సార్ ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు. కాబట్టి ఒక్కసారి మా వాళ్ళ గురించి ఆలోచించండి. ఖచ్చితంగా రాబో 20 సంవత్సరాలు ఈ 6 పంచాయతీలు జనసేన కంచుకోటలా నిర్మించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో ఫస్ట్ మీటింగు మన ఊర్లో పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ సభ గొప్ప విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ముఖ్యంగా నేను అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు 20 సంవత్సరాలుగా రాజకీయాలు, అంటే పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, అప్పుడు రాజకీయ అనుభవం తక్కువ. ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు అనుకోండి. 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులకి నేను చెప్తున్నాను ఈ వేదిక నుంచి, పాపం ఇప్పటికి కూడా చిన్న విషయాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మనమేమో వేల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకున్నాం. కానీ ప్రజలకు మనం ఏం చేసాం? ప్రజల కోసం మనం ఏం చేసాం? మనం నమ్ముకొని ఓట్లు వేసిండే వాళ్ళకి మనం ఏం చేసాం? ఒక్కసారి ఆలోచించండి. నేను ఎవరిని ఇక్కడ విమర్శించట్లేదు. విమర్శించాలంటే నేను కూడా ఏదో ఒకటి చేసి చూపించాలి. ఖచ్చితంగా నేను చేసిన రోజు విమర్శిస్తా. ఈరోజు విమర్శించాల్సిన అవసరం లేదు. నేను చేసిన రోజు ప్రజలే విమర్శిస్తారు మిమ్మల్ని. ఖచ్చితంగా చేసి చూపిస్తాను కూడా అవి. ముఖ్యంగా ఒక విషయం మీకు అందరికీ చెప్తాను. నేను తినే అన్నంలో ఒక సగభాగం ప్రజలకు పెట్టానంటే ఇంచుమించు ఒక 500 మంది నుంచి ఒక 1000 మంది ఆకలి తీరుతుందంటే నేను తినే పూర్తి అన్నాన్ని దానం చేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. మనకేం సగం తిండి తింటే ఏం చచ్చిపోం, మనం బతికే ఉంటాం. కానీ వీళ్ళ కడుపు పట్టినంత కాకుండా వీళ్ళ కొడుకులు సంపాదిస్తారు, వాళ్ళ కొడుకులకు సంపాదిస్తారు, వాళ్ళ కొడుకులకి వాళ్ళ బిడ్డలు కూడా సంపాదిస్తారు. అంటే 10 తరాలు తినాలా. ఈరోజు ఉన్నావు నువ్వు, రేపు నీ కొడుకు ఉన్నాడు, తర్వాత వాళ్ళ కొడుకు ఉంటాడు, వాళ్ళ కొడుకులు పుడతారో కూతురు పుడతారో మీకు తెలియదు, అసలు బిడ్డలు పుడతారో పెండ్లు అవుతుందో కూడా మనకు తెలియదు. అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఎందుకు సొసైటీని అన్యాయం చేసి సొసైటీని డబ్బులంతా లాక్కొని మీ కిందకేసుకుంటారు? మనకు 10 ఎకరాలు 5 ఎకరాలు సరిపోవా? 1000 ఎకరాలు కావాలనా?
పేదలకు భూములు పంచండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఏంటి ఈరోజు 1000 కోట్లు సంపాదించి పెట్టుకున్నంత మాత్రాన అవేం మనకి శాశ్వతంగా నిలిచిపోతాయి అనొద్దండి. 2-3 సంవత్సరాల ముందు కరోనా వచ్చేసి మూకుమ్మడిగా కుటుంబాలే కొట్టుకొని వెళ్ళిపా. నీ డబ్బులు కాపాడింది ఆ రోజు, నిన్నే కాపాడదు. అదే నువ్వు ఆ డబ్బుని ఒక 10 మంది కోసం ఖర్చు పెట్టింటే వాళ్ళు ఆ కుటుంబాలు నిన్ను గుండెల్లో పెట్టుకొని చిరస్థాయిగా వాళ్ళ పిల్లలకు చెప్తారు, నా కుటుంబాన్ని కాపాడారు వీళ్ళు చిరస్థాయిగా స్వర్గంలో సుఖంగా ఉండాలని చెప్పేసి. ఆ ఒక్క చరిత్ర, ఆ ఒక్క పేరు కోసమే వేణుగోపాల్ రెడ్డి పాటుపడతాడు. ఖచ్చితంగా నేను పస్తున్నా సరే నా పిల్లలకు పెట్టాలనే ఉద్దేశం ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఉంటుంది. అదే ఉద్దేశంతో ఈరోజు రాజకీయంలో ప్రజలంటే నాయకులకు పిల్లలే. ఖచ్చితంగా నిస్వార్థంగా సేవ చేసి సొసైటీకి ఏం రావాలో అవన్నీ తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరి తరఫున. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి ఒక్కదాన్ని చేసి పెడతాను. అందరూ కోరుకునేది న్యాయపరమైన కోరికలే. ఇల్లు, రోడ్లు, సమాజానికి ఉపయోగపడే పనులు అవే కూడా మీరు కోరుకుంటారు. ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ఇలాంటివన్నీ చేయించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా మన జనసేన పార్టీ ఇంచుమించు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మినిస్ట్రీలే ఎక్కువ మన దగ్గరనే ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఈ 2 శాఖలు కీలకం రూరల్ ప్రాంతాలకి. ఆ శాఖలు మన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఏ పనైనా సరే జనాలకు ఉపయోగపడే పని అయితే ఖచ్చితంగా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ సార్తోనే మాట్లాడి పంచాయతీరాజ్ నుంచి మనకు రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి నిజాయితీగా నిస్వార్థంగా తీసుకొచ్చి ఖర్చు పెడతాను. నమ్మండి, మీ బిడ్డని ఈరోజు మీరు ఆశీర్వదించి పంపించండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ముందుకు వచ్చి చెప్పేసి వెనకాల చేసేది ఇంకోటి ఉంటుంది. నా జీవితం ఉన్నంత వరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను. ఇచ్చిన మాట తప్పని నేను. నమ్మండి, 100% నిస్వార్థంగా మీకోసం కష్టపడే బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా నేను ముఖ్యంగా యువతకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ యువతనే ఆదేశించి మాట్లాడతారు. ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రానికి రాకముందు ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సంస్థని స్థాపించి వేలాది మంది సైనికుల్ని, యువకులను తయారు చేశాడు. యువ రక్తాన్ని ఆయన ఒక్కటే చెప్పేవాడు, యువకులకు మాత్రమే ఒక్క బొట్టు రక్తం మీరు నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పేసి. ఈరోజు నేను ఈ సభాముఖంగా ఇక్కడి నుంచే వేదిక నుంచి మన పొంగనూరు ప్రజలందరికీ చెప్తున్నాను, యువకులందరికీ ముఖ్యంగా, నాతో చేయి కలపండి. మీరు కొట్లాడాల్సిన పని లేదు, మీకోసం నేను కొట్లాడతా. నిజాయితీగా కొట్లాడదాం. మనకు రావాల్సిందంతా చేసుకున్నాం. ఊరికే ఫేస్బుక్లోనా ట్విట్టర్లోనా మెసేజ్లు పెట్టేసి కామెంట్లు చేసేది కాదు. నిజాయితీగా రండి బయటికి, నాతో చేయి కలపండి. మనకు ముందు పెద్ద కొండ ఉంది. ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారి అడుగుల్లో అడిగేస్తూ మనకు కావాల్సిన భవిష్యత్ తరాలకి ఒక మంచి సమాజాన్ని అందించే విధంగా మనం ముందరకెళ్దాం. మరి పిల్లలు కూడా ఇలాగే వచ్చి ఈ రాజకీయ నాయకులు అంత తినేశారని చెప్పి చెప్పుకోవాలన్నా, ఇది ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదాం. ఇంకా రాబో తరాలకి మంచి సమాజాన్ని అందిద్దాం. ఈ ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఇదే కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించేందుకు అహర్నిశలు శ్రమిస్తానని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన. అడుగొక్కటి వెనుకబడితే నీ చరిత్ర ముగుస్తుందా? నీ ఆశయ సిద్ధాంతపు సెగమంటను దహిస్తుందా? నీ పుట్టుక జాతి కొరకు, నీ మనుగడ నీతి కొరకు, భరతమాత ముద్దు బిడ్డ నీ పయనం ప్రజల కొరకు. జనసేనాని 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 జనసేనాని. అడుగొక్కటి వెనుకబడితే నీ చరిత్ర ముగుస్తుందా? నీ ఆశయ సిద్ధాంతపు సెగమంటను దహిస్తుందా? నీ పుట్టుక జాతి కొరకు, నీ మనుగడ నీతి కొరకు, భరతమాత ముద్దు బిడ్డ నీ పయనం ప్రజల కొరకు. జనసేనాని 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 జనసేనాని.
ఆలోచనలకు బీజం వేసిన నువ్వు, ఉడుకుతున్న రక్తానికి ఊపిరి పోసిన నువ్వు. జనసేనాని ప్రాణం ఉన్నంత వరకు నీతోనే నా పయనం, అభిమానిగా కాదు నేను సైనికుడిగా చెబుతున్నా. జనసేనాని 20 లక్షల మంది నువ్వు కావాలంటున్నారు, 20 కోట్లకు పైగా నీ వైపే చూస్తున్నారు. జనసేనాని 25 ప్రస్థానం నోటి మాట కాకూడదు, జన సైనికులందరికీ సూటిగానే చెబుతున్నా. జనసేనాని 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 నగదురహిత రాజకీయ వేదిక సృష్టించావు, ప్రజల నుండి పుట్టుకొచ్చిన నాయకులను నమ్మావు. జనసేనాని పంచభక్ష పరమాన్నం పక్కన పెట్టిన నువ్వు, పసిడి మనసు రైతు కొరకు పస్తులెందుకుంటున్నావు. జనసేనాని రాక్షస పాలన చూసి రాజభోగములు విడిచి బాధ్యత గల నాయకుడిగా బాధలెన్ని పడుతున్నావు. జనసేనాని నీ ఆశయ సిద్ధాంతం సాధించే సైనికులం, నువ్వు చూపిన ఈ మార్గం పలు పెరుగక పయనిస్తాం. జనసేనను గెలిపిస్తాం, జాతికి అంకితమిస్తాం, అవనన్న ఆంతర్యం తరతరాల ఆదర్శం. జనసేనాని 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 అడుగొక్కటి వెనుకబడితే నీ చరిత్ర ముగుస్తుందని, ఆశయ సిద్ధాంతపు సెగమంటను దహిస్తుందా. నీ పుట్టుక జాతి కొరకు, నీ మనుగడ నీతి కొరకు, భరతమాత ముద్దు బిడ్డ నీ పయనం ప్రజల కొరకు. జనసేనాని 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 ఖదం తొక్కు రా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. ఖదం తొక్కు రా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కుగళం. ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కుగళం. సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం. జనసేనొక పోరాటం, మార్పు కొరకు ఆరాటం. ఎదురు చూస్తుంది జనం, ఎగసి పడితే ప్రభంజనం. తలపట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా, తలదన్నే జన సైన్యపు తెగువై నువ్వు కదులుమా. ఖదం తొక్కు రా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. ఖదం తొక్కు రా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. రైతన్నకు తోడుగుండు, నేతన్నకు రక్షకుండు, భవిష్యత్తుకు ఊపిరుండు, జనసేనకు పొగరు మెండు. ఆ పొగరే మూవన్నెల జెండాలా ఎగురుతుండు, కష్టంతో తడిచి ఉండు, మెడపై ఎర్రటి తుండు. అడుం కట్టు బిగించగా గ్లాసు గుర్తు పదును గుండు, ఆ గుర్తే మన రాతలు మార్చాలని ఆశగుండు. ఉనం చూపకులం దాటి రారావో సైనికుడా, కిరికిలినే బిగించగా రారా జన సైనికుడా. ఖదం తొక్కు రా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. గాంధీజీ సాధించిన స్వరాజ్యంబు నీదిరా, భగత్ సింగ్ భావాలకి ప్రతిరూపం నీవురా.
లోకాన్ని చూసుకుంటే స్వాతంత్రం లేదురా చరితల్లో పోరాటపు నిస్వార్థం చూడరా వారసత్వ రాజకీయ ఆధిపత్యమంతు చూడ లోకాలను మేలుకొలుపు లోక బాంధవుడవై ఒక్కడిగా కుదరదంటే జనసేనల ఒకటివై కదలిరా అమరవీర పోరాట స్ఫూర్తివై ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కుగళం ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కుగళం సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం తలపట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా తలదన్నే జన సైన్యపు తెగువై నువ్వు కదులుమా కదం తొక్కు రాజన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా కదం తొక్కు రాజన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెళ్ళుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం జనగణమే తనగణమై ఉదయించిన జనసేన జనహితమే తన మతమై కదిలింది జనసేన 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 తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన పరుచుకున్న ముళ్ళ కంచె తెచ్చడానికై ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై అవినీతి అడ్డుగోడ కూల్చడానికై ఆశయాల బావుటాలు పైకెగరేస్తూ దారిలేని దారుణాల చిక్కుకున్న జాతికి ఊపిరినే అందించే పవనమే వీస్తోంది జనగణమే తనగణమై ఉదయించిన జనసేన జనహితమే తన మతమై కదిలింది జనసేన 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 తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన తెలుగు తల్లి ముద్దు బిడ్డ కరలి వచ్చినాడు పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు చలన చిత్ర రంగంలో అగ్రగామిగా వెలిగి జనజీవుల ముంగిలిలో చిరుజీవిగా మెలిగి సాయమన్న వాడికి సహకారం అందించి అండకోరగా వస్తే వెన్ను తన్నుగా నిలచి జనక్షేమమే తన ధ్యేయంగా
జన సైన్యమే తన హారంగా తరలి వచ్చినాడు తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు తెలుగు ప్రజల గుండె కోశ గర్జించంగా అన్నదాత కడుపు కోత అశ్రువించగా నిరుద్యోగ దుర్భేద్యం రూదించంగా విద్యార్థుల విన్నపాలు వినిపించంగా పేదవాడి కంట కన్నీరే తుడవగా పేదవాడి